జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు తన జీవిత కాలంలో ఎంతో రిచ్ ఫ్యామిలీ. అపోస్తలుడైనటువంటి పౌలు ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు తత్వవేత్త, చాలా ఉన్నతమైనటువంటి జ్ఞాన సంపన్నుడు. ప్రియులారా, మరి సన్హెరీబు సభలో ఒక ఉన్నతమైనటువంటి ఒక నెంబర్, ఆ సన్హెరీబు సభలో నెంబర్గా ఉండటం అనేటువంటిది చాలా కష్టతరమైనది. ఆర్థికంగా ఉండాలి, తెలివితేటలతో ఉండాలి. ప్రియులారా, ఎత్తుకు పై ఎత్తు వేయగలిగినటువంటి జ్ఞానము ఆ యూదుల యొక్క గ్రంథములో అంటే ధర్మశాస్త్రములో ప్రావీణ్యత కలిగినటువంటి వారై ఉండాలి. లేకపోతే ఆ సన్హెరీబు సభలో ఒక నెంబర్గా ఉండేట అసంభవం. అలాంటి వ్యక్తికి క్రీస్తు యేసు చేత పట్టబడిన తర్వాత ప్రియులారా, అతడు సౌఖ్య సుఖాలన్నీ కూడా వదిలేసుకున్నాడు. యేసుక్రీస్తు నిమిత్తమై ఏవైతే లాభకరములై ఉన్నావో, ఏవైతే ఆశీర్వాదాలుగా ఉన్నాయో అవన్నీ కూడా నష్టపరుచుకున్నటువంటి వ్యక్తి అయి ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఎవరి కోసం అండి అంటే ప్రియులు తన కోసమేనా? ప్రియులరా, తను యాత్ర దినాలు చూసినట్లయితే ఎంతెంత భయంకరమైనటువంటి యాత్ర దినాలలో వితండవాదుల దగ్గరికి వెళ్ళి దేవుని గురించినటువంటి తర్కాలు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక విగ్రహ సంబంధమైనటువంటి ఒక పూజా పునస్కారాల విషయాలలో కనబడని దేవుడని రాయబడినటువంటి బలిపీఠం మీద ఎన్నో రకాలైనటువంటి ఒక వితండవాదాన్ని చేసి అనేకులు మార్చడానికి ప్రయత్నం చేసి చిత్రహింసలు గురైనటువంటి వాడుగా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. దేవుని పిల్లలారా, క్రీస్తు యేసే మన దగ్గరికి రాకపోతే మీ దగ్గరికి ఏమో, కానీ నేను ఎప్పుడో ఏనాడో చనిపోయి ఉండేవాడిని. యేసుక్రీస్తు చేత పట్టబడినటువంటి 1993 సంవత్సరంలో యేసుక్రీస్తు చేత పట్టబడ్డాను. నన్ను ఎవరు ఏ మనుషుడు మార్చలేదండి. నేను మొన్న కూడా చెప్పాను, ఏ మనుషుడు నన్ను మార్చలేదు. ఏ గ్రంథాలు చదివి నేను మార్చబడలేదు. ఏ పాస్టర్ గారు చెప్పినటువంటి మాటలు విని నేను మార్చబడలేదు. ప్రియులారా, ఒక పాటిని మార్చబడలేదు. ఒక రోగం వచ్చి, ఒక జబ్బు వచ్చి, ఒక దురాత్మ పట్టి దేవుని దగ్గరికి వెళ్ళి నేను స్వస్థత పొందినటువంటి దాఖలాలు కాదండి. నా జీవితంలో ఎన్నో అనుభవాలు, ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నా, కానీ అవన్నిటిని బట్టి కూడా దేవుని దగ్గరికి వెళ్ళిన వాడు కాదు. కానీ దేవుడే నన్ను ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్నే కాదు, నిన్ను కూడా ప్రేమించాడు దేవుడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, మొదట మనం ఆయన ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు, అంతే. ఆమేన్. అది నేను చెప్పినటువంటి ఒక సాక్ష్యం. 93 సంవత్సరంలో జనవరి మాసంలో దేవుడే నాకు ప్రత్యక్షత కాకపోతే నేను ఈనాడో చనిపోయేవాడిని. కానీ ఈరోజు నేను బ్రతుకున్నాను అంటే దానికి కారణకుడు ఎవరో తెలుసా? జీవమరణములకు ప్రదాత అయినటువంటి దేవుడైన ఏ దేవుడైతే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడో ఆ దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు. ఈయన మృతులలో నుండి లేచిన సజీవుడైన దేవుడైన. ఆమేన్. ఈయనలాగా లేచినటువంటి వాడు ఎవడు లేడు. ఈయనలాగా 40 రోజులు భూమి మీద కనపడి తన శిష్యులను బలపరిచినటువంటి గాడ్స్ కానీ ఎవరు లేరు. చచ్చిపోయారు కానీ మరలా తిరిగి లేగలేదు. ప్రియులారా, ఈ ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి సమాధులు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి సమాధులు ఉన్నాయి. కానీ ఖాళీ అయిన సమాధి ఒకే ఒక సమాధి. ఏ సమాధి అది? నజరేయుడైన యేసుక్రీస్తు సమాధి. చప్పట్లు కొడదాం గట్టిగా. ఆమేన్. ఈయన మృతుడైనటువంటి సజీవుడైనటువంటి దేవుడు ఈయన. ఆమేన్. ఇతను మరణమును బంధించలేకపోయింది. ఆమేన్. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనగా యెరూషలేములో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పిలాతు ఆ రాజ్యములు అనగా రోమా సామ్రాజ్యం అంతా కూడా ఇతడి శరీరానికి మేకులతో బంధించాలనుకున్నారు, అతను లేకుండా చేయాలనుకున్నారు. కానీ అతడు చనిపోయిన తర్వాత ప్రియులారా చూడండి, అప్పుడప్పుడు మనం గమనిస్తే కొన్ని ఫ్లవర్స్ ఉంటాయండి, ఫ్లవర్స్ ఉంటాయి. అవి బాగా ఉన్నప్పుడు సువాసన వెదజల్లు. అలాగే ఆ చెట్టు నుండి తెంచబడి అవి ఎప్పుడైతే నలపబడతాయో అవి సువాసన వెదజల్లుతాయి. అలాగే జీవము కలిగిన దేవుడు బ్రతికుండగా ఎంతో మందిని మార్చలేదండి, 11 మందిని మార్చాడు యేసయ్య. ఆమేన్. అతను చనిపోయిన తర్వాత అతను సువాసన ఎలా ఎదజల్లబడిందంటే ప్రపంచపు యొక్క అనేకమైనటువంటి 7 ఖండాలలో విస్తరించబడ్డది. ఆమేన్. ఆయన సువాసన, ఆయన శక్తిని ఎవడు ఆపగలడు? ఆయన కీర్తిని ఎవడు ఆపగలడు? సూర్యుడికి అరచేతను అడ్డబెట్టి సూర్యకిరణాలు ఆపగలడా? లేకపోతే వర్షం వర్షించేటువంటి మేఘాలని గొడుగు పెట్టి ఆపగలడా? ఆపలేడండి. అలాంటి శక్తి కలిగిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం. ఒకప్పుడు హింసకుడు, హానికరుడు, దోషకుడైనటువంటి ఈ నరమాంసపు యొక్క భక్షకుడు, 1000 మందిని పట్టణ పెట్టుకున్నటువంటి ఒక నరహంతకుడైనటువంటి ఈ పౌలు, ప్రియులారా, ఒకప్పుడు సౌలు, ఆ తర్వాత
మరి పౌలుగా మార్చబడి దేవుని కొరకు నిలబడినటువంటి మహా పౌరుషం కలిగిన వాడిగా ఉన్నాడు. ఆమేన్. ఇలాంటి పౌరుషత్వం మనలో ఉందా? ఇలాంటి 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 రోషం, ఇలాంటి పౌరుషం, దేవుని కొరకు బతకాలనే తప్పన ఆరాటం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ కూర్చున్నటువంటి వారు అంటే అందరూ సాగు చచ్చిన వాళ్ళే. స్తోత్రం కలుగును గాక. స్వార్థాన్ని వీడి స్వార్థాన్ని వీడి సమస్త లాభాలన్నీ పెంటగా భావించి క్రీస్తు నిమిత్తమై హింసలకు గురి చేయబడి అనేక సంఘాలు కట్టినటువంటి ఏకైక ధీరుడు క్రీస్తు యేసు చేత పట్టబడినటువంటి ఈ అపోస్తలుడైన పౌలు. ఆమేన్. ఇతడే వీరుడు కాదు, ఇతడేమి పిచ్చోడు కాదు. ప్రియులరా, ఆ గమాలీయుని గురువు దగ్గర విద్యాభ్యాసం నేర్చి ప్రియులరా అనేక రంగాల్లో ఆరితేరినటువంటి తత్వవేత్త కలిగినటువంటి వ్యక్తిని క్రీస్తు చేత పట్టబడిన తర్వాత తన బ్రతుకంతా కూడా ఎలా చేయబడ్డదంటే మారణ హోమాలకి నిలంగా మార్చబడ్డది. తన శరీరం చిత్ర హింసలకు గురి చేయబడ్డది. తిండి లేక ఆకలి బాధలతో అలమటించిన దినాలు ఎన్నో ఉన్నాయి. అరణ్య యాత్రలు, సముద్ర ప్రయాణాలు చేసి అనేక ప్రాంతాలకి క్రీస్తును ప్రకటిస్తూ వెళుతున్నటువంటి ఏకైక పౌరుషం కలిగినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు. ఆమేన్. ఇతడు ఎవరికి అంటే ప్రియులరా అన్ని జనులకు సువార్తికుడు. ఇతడు అన్ని జనులకి అపోస్తలుడుగా ఉన్నాడు. ఆమేన్. అనేక మంది ప్రియులరా రక్షించబడిన వారికి అపోస్తలుడుగా ఉంటారేమో, కానీ కొందరు మాత్రము అన్ని జనులకి అపోస్తలుడుగా మార్చబడతారు. దేవుని సువార్త ప్రకటించింది, దేవునికి యేసుని నజరేయుడైన అంటే మృతుల్లో నుండి లేచినటువంటి దేవుని ప్రకటించింది. వారికి తిండి అరగదు, నిద్ర పట్టదు. ఇలాంటి తపన కలిగిన వాళ్ళు కావాలి ఈ రోజున. ఇలాంటి తపన కలిగిన వాళ్ళు కావాలి ఈ రోజున. దేవుని కొరకు నిలబడగలిగి, దేవుని కొరకు రోషం కలిగినటువంటి వారుగా నిలబడగలిగిన వాళ్ళు ఈ రోజున సంఘానికి కావాలి, దేవుడికి కావాలి. దేవుని రాజ్యము ఆ సమసమ స్థాపన కొరకు అనేకులు రక్షించబడాలన్నదే కోరిక. ఆమేన్. మతం మార్చుకోమని దేవుడు చెప్పట్లేదు, మతం మార్చుకోమని దేవుడు చెప్పట్లేదు, కులం మార్చుకోమని దేవుడు చెప్పట్లేదు. చాలా మంది ఈ రోజున రాజ్యాంగాల విషయంలో క్రైస్తవుడైనందుకు ఇతడికి రిజర్వేషన్ పోతాయని వాదిస్తా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు నమ్ముకుంటే కులం పోతుందా అంటండి? కులం పోతుందా? ఎవడండి ఎర్రోడు చెప్పిన మాటలు? యేసుక్రీస్తు నమ్ముకుంటే కులం మారుతుందా? యేసుక్రీస్తు నమ్ముకున్నాం కాబట్టి యేసు నమ్మేను బట్టి క్రైస్తవుడు అయ్యాం, అంతే. ఇందులో ఏముంది? రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులవి. ఏ మతమైనా స్వతంత్రముగా ఏ వ్యక్తి అయినా ఆరాధించుకోవచ్చు. తన మనస్సాక్షికి విరోధమైనటువంటి ఆ భేదాలు కలిగించకూడదని ఎక్కడ కూడా చెప్పేసింది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులను గురించి. ఈ రోజున రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను బట్టి మతం ఎలా కులం ఎలా మారింది? కులం ఎలా మారింది అంటున్నాను నేను. కులం మారుతుందా? అది జన్మతో వచ్చినటువంటి. పోనీ అందరికీ సమసమ స్థాపన కొరకు కులమే లేకుండా చేసేయండి అందరికీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దరిద్రమే బాగుందిగా. అందరిని సమానమైన దృష్టితో చూడాలంటే అసలు కులమే లేకుండా చేసేయండి. అందరికి కూడా పేదోడికి ఉన్నట్లుగా ఇది పేదోడు, ఇది పేదోడు, అన్ని కులాలలో, అన్ని వర్గాలలో, అన్ని మతాలలో కూడా ఉన్నారు కదా. ఉన్నారు లేదా? ఉన్నారు లేదా? ఉన్నారు. అన్ని కులాలలో ఉన్నారు, అన్ని మతాలలో ఉన్నారు. మతం పేరిట పేదరికాన్ని నాశనం చేస్తారా? మతం పేరిట మతోన్మాదం చేత దేవుని యొక్క ఆ కులం ద్వారా రిజర్వేషన్ తీసేస్తారా? ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఆలోచిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. న్యాయ నిపుణులైనటువంటి వారు ఆలోచించాలి. మీరే చెప్పేవు కదా, ఈ రోజు నేను క్రైస్తవుడిగా ఉన్నాను. ఒకప్పుడు హైందవ కులంలో పుట్టాను. ఆ తర్వాత యేసుక్రీస్తు చేత నా విశ్వాసాన్ని, నా నమ్మికాన్ని ఆయన వైపు వెళ్ళాను. ఏమో కొన్ని సందర్భాల్లో మన యూట్యూబ్ లో వస్తున్నాడు, మన క్రైస్తవుల్లో నుంచి మరో హిందువులుగా మారిన వారుగా ఉన్నారు. ఇప్పుడు రిజర్వేషన్ తీసేసావు, మరలా హిందువులకు వెళ్తే మరలా రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాన్ని ఇవ్వగలవా? పోయిన ఉద్యోగాన్ని ఇస్తావా? మీరే చెప్పండి పెద్దోళ్ళారా. యేసుక్రీస్తు నమ్ముకున్నాను, ఉద్యోగం తీసేసావు, ఓకే. హిందువులోకి వెళ్ళావు, మళ్ళీ ఉద్యోగం ఇస్తావు, పోయిన ఉద్యోగము ఇస్తారా? మరి ఇది కూడా ఆలోచించాలిగా. అంటే సంవత్సరానికి ఒకటి మారొచ్చు. నాకు ఇష్టమైతే నమ్ముతాను, కష్టమైతే మానేస్తాను. అప్పుడు ఉద్యోగాలు తీసేసుకుంటే ఇచ్చేసుకుంటే వెళ్ళిపోతావా? తప్పు కదా అది. ఆలోచించాలి పెద్దలైనటువంటి వారు. న్యాయ నిపుణులకి మనం చెప్పేటువంటి సూచనలు కాదు. కనుక ఈ అపోస్తలుడైనటువంటి పౌలు ఎన్నో చిత్రహింసలకు గురి చేయబడిన వాడై
తర్వాత హతసాక్షిగా మార్చబడినటువంటి వ్యక్తిగా వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు శిష్యులు కూడా ఇలాగే శ్రమలు అనుభవించారు. ప్రియులరా, ఇలాంటి శ్రమలు అనుభవించినటువంటి ఈ పౌలు భక్తుడు లాస్ట్ ఒక మాట చెప్తాడండి. ఈ మాట చాలా అద్భుతమైనటువంటి మాట. ఏంటంటే 8వ వచనం చూడండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. హల్లెలూయా. నాకే కాదు నీతి కిరీటం అంటున్నాడు ఇక్కడ. ఆ న్యాయాధిపతి ఎవరైతే అనుసరిస్తారో వారికి కూడా ఏ కిరీటం ఇవ్వబడుతుందంట? నీతి కిరీటం ఇవ్వబడుతుంది. మనం చనిపోయిన తర్వాత ఈ జీవ గ్రంథం ఏం చెప్తుందంటే మరొక జీవితం ఉంది అని చెప్తుంది. కానీ కొన్ని గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే చనిపోయిన తర్వాత ఏం చెప్తున్నాయంట? పుణ్యం చేస్తేనంట మనిషిగా మరొక అవతారం ఉందంట. ఆ పుణ్యం చేయకపోతే కుక్కో నక్కో పందో ఏదో ఇష్టం వచ్చిన జంతువుగా పుడతాడంట. నక్కో కుక్కో ఎవడు పుట్టి సచ్చాడు? ఎవడు చెప్పాడు? నేను నక్కన పోయిన జన్మలని చెప్పాడా? కుక్కన అని ఎవడన్నా చెప్పాడా? ఎవడు చెప్పాడు? నేను పోయిన జన్మలో ఇలాగున్నాను, పోయిన జన్మలో ఈ జన్మలో ఇలా వచ్చానని ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పలేదే. ప్రియులరా, దేవునికి స్తోత్రం ఉన్నాయి. ఎవడు చెప్పని దాన్ని ఎందుకు నువ్వు నమ్ముతావు? ప్రియులరా, అంటే బైబిల్ చెప్తుంది పాపాత్ముడిగా ఉన్నావు, నీకు ఒక రాజ్యం ఉంది. పుణ్యాత్ముడిగా ఉన్నావు, నీకు ఒక రాజ్యం ఉంది. 2 రాజ్యాలు ఉన్నాయి. ఆమేన్. ఒకటేంటి? నీతిమంతులకి పరలోకం, పాపం చేసిన వాడికి శిక్ష, అంతే. ఇంకా వాడికి జీవితం లేదు, భవిష్యత్తు లేదు. అలాగే పుణ్యం చేసినాడు కూడా మరొకసారి ఈ మానవుడిగా మరలా పుడతాడు అనేటువంటి మాట బైబిల్ చెప్పట్లేదు. మహిమ దేహాన్ని ధరించుకొని ఎక్కడికి వెళ్ళిపోతామంట? దేవుడేమై ఉన్నాడు అంటే మహిమ స్వరూపుడై ఉన్నాడు. ఆమేన్. మహిమ దేహాన్ని కలిగినటువంటి మనము మహిమా స్వరూపుడు దగ్గరికి వెళ్ళిపోతాం మళ్ళా మనం. ఆమేన్. అదే జీవ గ్రంథం చెప్తుంది. ప్రసంగి చూడండి, ప్రసంగిలో 12వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది, చదవండి. 7వ వచనం, 7వ వచనంలో దేవునికి స్తోత్రములు. ప్రియులరా, 12వ అధ్యాయములోని 6 నుంచి 7వ వచనం వరకు చదువునాను. వెండి త్రాడి విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును, మన్నైనది వెనుకుడు వలె మరలా భూమికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు చేరును. వెండి త్రాడు విడిపోవను అంటే శరీరానికి సంబంధించినటువంటి కొన్ని మర్మములను ప్రసంగి అయినటువంటి సొలొమోనుకి దేవుడు బయలుపరిచినటువంటి ఆ మర్మాలు ఇవి. ఆమె కాబట్టి దేవుడిచ్చినటువంటి కృప. వెండి త్రాడు, దేవునికి స్తోత్రం. ఆత్మను శరీరాన్ని కట్టిన బంధము ఒక రోజున తెగిపోతుంది. హల్లెలూయా. దేవుడి శరీరాన్ని అద్భుతమైన నిర్మాణంతో దేవుడు చేశాడు. దేవుడు ఏమై ఉన్నాడు అంటే త్రియేక దేవుడై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? త్రిత్వమై ఉన్నాడు. దేవుడు త్రిత్వమై ఉన్నాడు. తండ్రియు, కుమారుడు, పరిశుద్ధాత్మ. అలాగే మానవుని సృష్టి కూడా త్రిత్వమై అయి ఉన్నది. ఆమేన్. ఏంటది? శరీరము, మనస్సాక్షి, ఆత్మ. మనలో ఒక అద్భుతకరమైనటువంటి మనస్సాక్షి ఉంది. అది మంచి చెడులను వివేచించగలిగినటువంటి దానినే మనస్సాక్షి అంటారు. దేవునికి స్తోత్రం. అలాగే మానవుని సృష్టి ఒక అద్భుతమైనటువంటిది. ఏంటంటే ఓ జంతువులాగా దేవుడు నిన్ను సృష్టించలేదు, ఓ పక్షిలాగా దేవుడు నిన్ను సృష్టించలేదు. పక్షి మాంసం వేరు, జంతు మాంసం వేరు, మనిషి మాంసమే వేరు. ప్రియులరా, మానవుడిని, ఒక మనిషిని దేవుడు ఎలా సృష్టించాడు అంటే ఆయన స్వరూపమందు చేశాడు. ఆయన స్వరూపమందు. స్వరూపం అంటే ఆయనలా చేసుకున్నాడు. కనపడే దేహం ఒకటి, కనపడనటువంటివి 2 ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఒకటి, రెండవది ఆత్మ. ఆత్మ అనేటువంటిది ఆయన పెట్టినటువంటి దీపం. అందుకనే మన ప్రాణం పోయేటప్పుడు ఈ దేహంలోంచి ఏం వేరైపోతుంది?
ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది. ఆమె లోపల ఆత్మ ఉన్నంత వరకే ఈ దేహానికి విలువ. ఆత్మ వేరైపోయింది అనుకో, అంటే నీలో ఉన్న జీవాత్మ వేరైపోయిన తర్వాత ఈ శరీరానికి విలువ ఉందంటావా? నువ్వు అందగాడువైనా, ఆటగాడువైనా, పాటగాడువైనా, థీయిస్టువైనా, ఏథిస్టువైనా, శాస్త్రవేత్తవైనా, ఎవరివైనా సరే నీలో ఉన్నటువంటి ఆత్మ వేరైపోయిన తర్వాత ఈ శరీరము విలువను కోల్పోతుంది. ఆమె విలువను కోల్పోతుంది. ఇది ఒక కేవలము కనపడేటువంటి ఓటి కుండే. ఆమె స్తోత్రం కలుగును గాక. ఇదే కుండ, ఓటి కుండే. ఇది కేవలము ఓటి కుండే. కనపడేటువంటి శరీరం అంతా ఒక డొప్ప, ఒక డోలు అంతే. స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ శరీరానికి ఇంత విలువ వచ్చిందంటే, అందులో దేవుడు పక్షిలాగా నిన్ను చేయలేదు, జంతువులాగా చేయలేదు. నీలో ఒక విలువైన తన స్వరూప్యం అందు చేయబడినటువంటి వ్యక్తివి. పక్షులు కలుగును గాక, జంతువులు కలుగును గాక, ఓ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశిని దేవుడు కలుగు చేశాడు. బాగానే ఉంది. నిన్ను అలాగన్నాడా? మనుష్యుడా కలుగును గాక అన్నాడా? ఎలా చేశాడు? నిన్ను ఎలా చేశాడు? ఆయన చేతులతో ఒక శిలని, అంటే ఒక ముడిరాయిని ఒక శిల్పి ఉలితో, సుత్తితో ఆ నైపుణ్యముగా చెక్కినప్పుడు శిలైనటువంటి, అంటే ఆ ముడిరాయ శిలగా మార్చబడతాడు. అలాగే దేవుడు నిన్ను చెక్కాడు. చెక్కబడకుండా మనం రూపాన్ని కలిగి లేము. ఈ మైక్ ఉంది, ఎవరో ఒకరు చేశారు, లేకపోతే ఈ ఉట్టిగా ఈ మైక్ ఏర్పడలేదు. ఈ పుస్తకం ఉంది, ఈ జీవ గ్రంథం ఎవరో ఒకరు తయారు చేశారు. కాబట్టి ఇది తయారయ్యింది. తనంతగా తనకు పేజీలు ఏర్పడి, తనంతట తన అక్షరాలు ఏర్పడలేదు. ప్రియులరా, ఇది మైక్ ఉంది, దీంట్లో కొంత ఎలక్ట్రికల్ సంబంధించిన పవర్ రిలీజ్ చేసి దీనికి ఉన్నటువంటి అద్భుత నైపుణ్యం చేత దీన్ని చేశారు. సొంతగా ఇది మైక్ ఏర్పడలేదు. అలాగే దేవుడు నిన్ను నన్ను ఆయన నైపుణ్యంతో చేశాడు, నైపుణ్యంతో చేశాడు. అందుకే మనము మంచి చెడులు ఆలోచించగలిగిన వారుగా మారాం. అందుకని మానవుడి భూమి మీద చేసిన తర్వాత ఏం చేశాడు దేవుడు? ఈ భూమిని వేలాలి, ఈ భూమిని నింపాలి అని చెప్పాడు. ఆమె మనకన్నా డైనోసారస్లు, రాక్షస బలులు పుట్టే చచ్చిపోయాయి. ఎన్నో రకాలైన జంతువులు, పక్షులు పుడుతున్నాయి, చచ్చిపోతున్నాయి. మానవుడు అంతమైపోయాడా అంటే అంతం అవటానికే లేదు, అంతం అవటానికే లేదు. ఒక దినము రాబోతుంది, యుగాంతము. అప్పటి వరకు మానవ సృష్టి ఉంటానే ఉంటుంది. ఆమేన్. ఎందువల్లంటే దేవుని చేత నిర్మితమైన నిన్ను దేవుడు ఈ భూమిని నింపటానికే దేవుడు నిన్ను చేశాడు. ఎందుకు నింపాడు, ఎందుకు కలుగు చేశాడంటే, ఇర్మియాలో ఆ 13వ అధ్యాయం 11వ వచనంలో దేవుని వాక్యం చెలవిస్తూ ఉంటుంది. నిన్ను నన్ను ఎందుకు కలుగు చేశాడంటే, తినటానికి కాదు, వ్యాపారం చేసుకోవటానికి కాదు, బిజినెస్ చేసుకోవటానికి కాదు, పిల్లలను కని వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి వారికి ఆస్తికర్తలుగా చేయటానికి దేవుడు నిన్ను నన్ను కలుగు చేయలేదు. దేవుని ప్రణాళిక వేరుగా ఉంది, దేవుని ఉద్దేశం వేరుగా ఉంది, దేవుని సంకల్పం వేరుగా ఉంది, దేవుని యొక్క నడిపింపు వేరుగా ఉంది. నిన్ను నన్ను కలుగు చేస్తుంది. ఎందుకంటే ఆయన ఆకాశమందును భూమి యందు కూడా సర్వాధికారం కలిగిన దేవుడే కనుక ఆయన భూమి మీద కూడా పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతించడానికి దేవదూతలను ఎలాగా నిర్మితం చేశాడో, నిన్ను నన్ను కూడా అలాగే ఈ భూమిని కూడా ఎన్నుకొని, ఈ 9 గ్రహాలలో ఈ భూమిని ఎన్నుకొని, ఈ భూమి మీద మానవుడు జీవించడానికి ప్రాణవాయువును, మానవుడు కావలసిన జీవానికి సంబంధించినటువంటి జీవ పదార్థములను అనగా అనేకటువంటి రక్త మాంసాలు కలిగినటువంటి జీవరాశులను కలిగి చేశాడు. వాటినన్నిటి మీద కూడా యాలమని దేవుడు చలవిచ్చాడు. దేవుడు అదే చదవండి, నాకు స్తుతి స్తోత్ర మహిమలు కలుగుటానికి వారు నాకు జనముగా ఉండుటకు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. వారిని నేను కలుగు చేసుకున్నాను, ఎన్నుకున్నాను, కోరుకున్నాను. నిన్ను నన్ను దేవుడు ఎందుకు చేశాడంటే ఆయనను స్తుతించటానికి, గణపరచటానికి, ఆయన మొక్కటానికి దేవుడు చేసుకున్నాడు మనల్ని. అయితే ఇప్పుడున్న మనిషి ఏమంటాడు? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడుంటే నా పేదరికాన్ని పోగొట్టచ్చు కదా, నా దరిద్రతను పోగొట్టచ్చు కదా. దేవుడు ఉంటే ఒకడు గొప్పోడు ఎందుకు, ఒకడు పేదోడు ఎందుకు? అడ్డగోలు ప్రశ్నలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అడ్డగోలుడికి మనం ఏం చెప్పలేం. ప్రియులరా,
అడ్డగోలు రకంగా మాట్లాడేవాడికి ఏం చెప్పలేం. నమ్ముతే రక్షించబడతాం, నమ్మవానికి శిక్ష విధించబడింది అంతే. ధర్మాన్ని చెబుతున్నారు, వింటే విన్నావు, లేని ఎడల నీ కర్మ, నీ శిక్ష నువ్వే అనుభవించుతావు. అందుకు దేవుని స్తోత్రం. నమ్మేటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని దేహం అనేటువంటిది దేవునిని స్తుతించడానికి దేవుడు ఏర్పరచుకున్న దేహం ఇది. మరి ఈ దేహానికి ఎప్పుడు విలువ ఉంటుంది అంటే ఆయన పెట్టిన దీపం ఉన్నంత వరకు విలువ ఉంటుంది, తర్వాత విలువ కోల్పోతుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు చూడండి అక్కడ, వెండి త్రాడు, చదువునాను, వెండి త్రాడు విడిపోవును, ఏంటమ్మది, బంగారు గిన్నె పగిలిపోవును. బంగారానికి సాదృశ్యము పరిశుద్ధాత్మకు ఆలయం అంటే దేహం. అంటే మనం ఉన్నటువంటి ఈ దేహమే దేవుని ఆలయం. దేవుని ఆలయం. ఆలయములు ఎవరుంటారు? ఆలయములు ఎవరుంటారు? దేవుడే ఉంటాడు. ఆమేన్. నీలో నివసించుచున్నవాడు, నీలో నివసించుచున్నటువంటి ఆత్మ ఏంటంట? పరిశుద్ధాత్మ. అంటే దేవుడు ఆయన పాదాలు ఎలాంటివి అంటాడు? అపరంజిమయము. అపరంజి అంటే బంగారమునకు సాదృశ్యమైనది, అంటే మేలిమి బంగారానికి సాదృశ్యమై ఉన్నటువంటి వాడంట. దగ్గ 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 మెరిచేటువంటి కోటి సూర్యుల కాంతి కంటే కాంతివంతమైనటువంటి మహిమా స్వరూపుడు గోల్డ్కి సాదృశ్యంగా ఉన్నాడు. వాక్యము కూడా తెలవిస్తే ప్రియులరా, వాక్యం కూడా మరి బంగారమునకు సాదృశ్యంగా ఉన్నది. అందుకనే దేవుడు చదివిస్తున్నాడు, బంగారు గిన్నె పగిలిపోవునని రాయబడ్డది. దేవుని స్తోత్రం కలుగును గాక. ధార యొద్ద కుండ అంటే మనము బ్రతుకు కుండ అంటే ఈ శరీరము లో నుంచి ఆత్మ వేరైపోతుంది. బావి యొద్ద చక్రం విడిపోవును అంటే ఏంటంటే జీవన సంబంధమైన, అంటే మనుజాశలు, బాంధవ్యాలు, ప్రేమలు, అనురాగాలు ఇకన ఉండవు ఒక రోజున. ఇప్పుడు ఎలాగైతే నా తల్లి, నా తండ్రి, నా కొడుకు, నా కూతురు, మా పిన్ని, మా అత్తని ఎలాగైతే బాంధవ్యాలు కలిగి ఉన్నామో, ఒక రోజున ఈ శరీరాన్ని ఆత్మ వేరైపోయిన తర్వాత చక్రము విడిపోతుంది. ఆమేన్. నీకు నాకు అలాగే కలిగి ఉన్నటువంటి ఈ లోక బాంధవ్యాలన్నీ కూడా విడిపోతాయి. ఒక రోజున విడిపోతాయి. ఎవరికి సంబంధం ఉండదు. ఇంకా ఎవరికి తల్లని పిల్లని ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉండదు. చాలా మంది చనిపోయిన తర్వాత అప్పుడప్పుడు కష్టాలు వస్తే వాళ్ళ నాన్న ఫోటో దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంటారు. డాడీ, నువ్వు బతుకుంటే ఎంత బాగుండేది, నువ్వు చూస్తలేదా, నేను పడుతున్న కష్టాలు చూడలేదా, ఎక్కడున్నావు డాడీ, నాకు సహాయం చేయొచ్చు కదా డాడీ అని పిల్లలు తండ్రుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయంలో 5వ వచనంలో దేవుని వాక్యం స్పష్టంగా చెలవిస్తుంది. చనిపోయినటువంటి ఈ దేహం అంటే వెండి త్రాడి ఆత్మను శరీరాన్ని కట్టిన బాంధవ్యం తెగిపోయిన తర్వాత, పిల్లరా, బంగారు గిన్నె అంటే ఈ శరీరం అనేటువంటి దేవాలయం పగిలిపోయిన తర్వాత, దారి యొద్ద కుండ అనగా బ్రతుకు కుండ అనే శరీరము విడిపోయిన తర్వాత, బావి యొద్ద చక్రము విడికిపోవును అంటే జీవన సంబంధమైనటువంటి మనుజాశుల బాంధవ్యాలు, మమకారాలు, ప్రేమలు ఇవన్నీ పోయిన తర్వాత ఈ ఆత్మ పరమాత్మను చేరుకుంటా వెళ్ళిపోయిన తర్వాత ఇకన ఉన్నటువంటి ఈ లోకములో ఉన్నటువంటి బాంధవ్యాలు, మమకారాలకి ఎక్కడ తావు లేదని దేవుని వాక్యం స్పష్టంగా చెలవిస్తా ఉన్నది. అదే చెప్తున్నాడు చూడండి 9:5వ వచనంలో, బ్రతుకు ఇండు వారు తాము సత్తులని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము కలుగదు. వారింకా ప్రేమింపరు, పగ పెట్టుకునరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఇక ఎప్పటికీ వంతు లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవుడికి ఇకన ఎక్కడ ఎప్పుడు వంతు లేదు. ఈ దేహంలో నుంచి ఆత్మ వేరైపోయిన తర్వాత శరీరము మట్టికి మన్నును ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. నా మానవుడిని మట్టితో చేసి ఆయన నాసికారంధ్రములలో జీవవాయువునుగా మనలో ఈ రోజున రక్త మాంసాలు కలిగి, నాడి వ్యవస్థ కలిగి, నరాల వ్యవస్థ కలిగి, అలాగే కండరాల వ్యవస్థ కలిగి
ఈ రోజున మనం జీవిస్తున్నామంటే ఆయన అద్భుతకరమైన నిర్మాణమే ఈ నిర్మాణం. ఏ శాస్త్రవేత్త జీవకణాన్ని కనిపెట్టలేదు. ఇందుని బట్టి హేతువాదులైన వారు గుర్తించుకోవాలి. ప్రియులారా, మానవుని యొక్క జీవకణాన్ని ప్రపంచ దేశాలు కనిపెట్టాలని కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ మానవుడి జీవకణాన్ని కనిపెట్టిన వాడు ఒక్కడు. అదే ఉదాహరణకి నీ శరీరమే ఒక ఉదాహరణ. ఆయన అదృశ్యుడైన దేవుడై ఉన్నాడు. ఆమేన్. అనంత జ్ఞాని అయి ఉన్నాడు. ఆమేన్. రక్త మాంసాలు కలిగినటువంటి వ్యక్తిగా కనిపెట్టడానికి కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అనేక ప్రపంచ దేశాలు కుస్తీలు పడుతున్నాయి. మనిషి కనిపెట్టింది ఏంటంటే రోబోను కనిపెట్టాడు, అంతే. రోబోను కనిపెట్టాడు కానీ రక్త మాంసాలు కలిగిన జీవకణాన్ని ఇంకా కనిపెట్టలేకపోయాడు. ఇంకా కనిపెడుతూనే ఉంటాడు. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో 100% మానవుడు కనుగొన్నవి ఏంటంటే 1% ఉంది. ఈ ఖగోళాన్ని గురించి, ఈ భూమిని గురించి, ఈ భూమి మీద ఉన్న జీవరాశులను గురించి, వాటి యొక్క వినికిడిని బట్టి, కదలికను బట్టి కనుగొనగలిగినటువంటి మానవుడు ఏం సాధించాడంటే 1%. 99% ఇంకా సాధించవలసి ఉంది. ఎప్పుడు సాధిస్తావు? నీ ప్రాణం పోయిన తర్వాత సాధిస్తావా? సాధించేది పెట్టేది సాధిస్తానే ఉంటే ఇటు పోయిన పోతాడు. ఇటు కొంతకాలం అయిపోయిన తర్వాత అవుట్ గోయింగ్ వేసుకుంటాడు. స్తోత్రం కలుగుగాక. అవుట్ గోయింగ్లో ఈడేం కనిపెడతాడు, ఇంకా ఈడు కనిపెట్టేది పెట్టేది లేదు. ఆమె. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి పోరాటమును దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలారా, అంతలో కనబడి అంతలో మాయమైనటువంటి దేహం. ఎందుకు రా ఈ తొందరలో? అది నాది, ఇది నాదని పక్కోడు ఆస్తుల్ని కాజేసి, లంచగొండాలకు ఆశించి, అన్యాయపు సంపాదించుకొని కోట్లకి పడగెత్తినటువంటి నీవు ఒక్క రోజున సంపాదించింది ఏమన్నా పట్టుకెళ్తున్నావా అంటే ఏది పట్టుకెళ్ళవు. ఆమె. ఎలాగ నువ్వు తల్లి గర్భంలో పుట్టావో అలాగే తల్లి గర్భంలో వెళ్ళిపోవాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, మన్నైన నీ దేహం, అస్థిరమైనటువంటి దేహం, అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి దేహం నీది. కాబట్టి నీ శరీరము, నీ ప్రాణము, నీ ఆత్మ విలువైనవి. అవి దేవుడు ఒక అద్భుతకరమైన నిర్మాణముతో చేయబడి ఈ భూమి మీద తన మహిమ కొరకే దేవుడు నిన్ను సృష్టించుకున్నాడు. మరి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? ఆయన ఆజ్ఞను గైకుంటున్నావా? ఆయన ఆలోచనను నువ్వు అనుసరించి నడుచుకుంటున్నావా? ఏమి ఈ భూమి మీద నీదంటూ లేదు. ఏమన్నా ఉందా నీకు భూమి మీద? ఏమీ లేదు. మందంటూ ఏమీ లేదు ఇక్కడ. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చేమో భూమి కొరకు. ఒకవేళ ఈ భూమి మీద కొన్ని నేను భారతీయుడినని ఆధార్ కార్డు సృష్టించుకోగలమేమో. కానీ అవన్నీ నిన్ను మోక్షంలోకి చేర్చవు. కనుక నా ఈ రాత్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో దయచేసి క్రీస్తు అనేటువంటి సజీవుడైన దేవుడిని మీరు తెలుసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఆయన ఎలాగైతే ఆయన తిరిగి మరలా 40 రోజులు తన శిష్యులు కనపడి మహిమ దేహంతో ఎలాగా ఆరోహణమయ్యాడో అలాగే ఒక రోజున మనం కూడా ఈ దేహాన్ని వదిలేసి మహిమ దేహాన్ని ధరించి పరలోకానికి క్రీస్తు ఇల్లున్నట్లుగా మనం కూడా వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి మనకున్న పాత్ర, నీకున్నటువంటి పాత్రలన్నీ ఒక్కొక్కడు ధర్మాన్ని అనుసరించాలి. ఇకనైనా మనుజాస్తులు విడిచి దైవ మార్గములో నడవాలని క్రీస్తు పేరిట మనం చేస్తున్నాం. నా ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి రాహేలమ్మ గురించి సాక్ష్యం చెప్పారు. చాలా సంతోషం. ఇప్పటికి 7వ సంవత్సరం వచ్చింది. కానీ ఇంకా ఆమె బ్రతికే ఉంటుంది. నీతిమంతుడికి మరణం లేదు. హల్లెలూయా. భక్తిహీనుడికి మరణం ఉంటుంది. ఆడు వెంటనే మరుగు చేయబడతాడు. ఇంకా నీతిమంతుడు ఎన్నడూ మరుగు చేయబడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో చక్కని మాట ఉండే చదవండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో దేవుని వాక్యము స్పష్టంగా దేవుడు చదివిస్తున్నాడు. నీతిమంతులు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఆకాశ మండలములోని నక్షత్రాల వలె ప్రకాశిస్తూనే ఉంటారు. ఆమె
వారు నిరంతరం బ్రతుకుంటారు. కొంతమంది చనిపోతారు, వారు భూమి మీద ఆకాశమందును కూడా సజీవులుగానే ఉంటారు కొందరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యములో చదివిస్తుంది చూడండి, 3వ వచనం చదవండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశింతురు. ఎవరు అనేకులని క్రీస్తు రాజ్యం వైపు మారుస్తారో వారి నక్షత్రాల వలె ప్రకాశిస్తారు. ఆత్మల భారం కలిగి తప్పించిపోయినటువంటి అపోస్తలుడైన పౌలు మన మధ్యలో లేకపోవచ్చు, కానీ మంచి పోరాటాన్ని పోరాడినటువంటి పౌలు ఎప్పుడు మన మధ్య ఉన్నాడు. ప్రతి విశ్వాసి నోట్లోనే ఉంటాడు, గుండె లోతులో ఉంటాడు. ఆయన చేసిన త్యాగాలన్నీ, అలాగే ఒక భక్తి కలిగిన స్త్రీ పురుషుడు ఎవరైనా సరే ఈ భూమి మీద వారికి మరణము, సజీవమైనటువంటి ఈ శరీరము కనపడకపోవచ్చేమో, కానీ వారి ఆశయాలు, వారి ప్రణాళికలు, వారి సిద్ధాంతాలు, వారు అనుసరించినటువంటివన్నీ కూడా ఎక్కడుంటాయంటే వారి హృదయాలలో ఉంటాయి. మనం అంతరించుకుపోయినా పుట్టబోయేటువంటి తరం వారి యొక్క గుండెల్లో కూడా వారు ఉంటారు. ఆమె కొందరు మరుగు పెట్టి పడతారు, కానీ కొందరు మరుగు చేయబడరు. వారు నిరంతరము పగలు రాత్రి ప్రకాశిస్తూనే వారి జ్ఞాపకాలు ప్రజల మధ్య, అనేక ప్రాంతాల మధ్య వారి సాక్ష్యాలు వెల్లడి చేస్తూనే ఉంటారు. ఆమె నీతిమంతుడుకున్నటువంటి గొప్ప ఆధిక్యత దేవుడిచ్చింది అది. ఆమె పరిశుద్ధుడైన దేవుడు ఎలాగైతే సజీవుడైన తిరిగి లేస్తాడో అలాగే మనం కూడా మరలా సజీవులమై తిరిగి పునరుద్ధానములో మరలా మొదటి వరుసలో మనం లేకపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ భూమి మీద మనము వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళిపో, మనకంటూ ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన మహిమను బట్టి ప్రభును సంతోషిస్తూ ముందుకు వెళ్ళాలి. అందుకే దేవుని వాక్యమును దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. దేవుని పిల్లలారా, దేవుడు చలవించినట్లుగా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ లోకంలో మనం వచ్చేటప్పుడు ఏమీ పట్టుకురాలేదు, తీసుకెళ్ళలేదు, మనకంటూ ఏమీ లేదు. ధన ఘనతలు లేవే, బంధు బలము లేదే, ధన ఘనతలు లేవే, బంధు బలము లేదే, నీ దయ చేతనే ఎన్నుకుంటివే, నీ దయ చేతనే ఎన్నుకుంటివే, నాలో ఏముందని కోరుకుంటివి, నీ సేవకై పిలుచుకుంటివి. తన ఘనతలు లేవే, బంధు బలము లేదే, తన ఘనతలు లేవే, బంధు బలము లేదే, నీ దయ చేతనే ఎన్నుకుంటివే, నీ దయ చేతనే ఎన్నుకుంటివే, నాలో ఏముందని కోరుకుంటివి, నీ సేవకై పిలుచుకుంటివి. మంచిదేది నాలో లేకుండినను, నీ మంచితనమంతా చూపించినావు, మంచిదేది నాలో లేకుండినను, నీ మంచితనమంతా చూపించినావు, ఇంతగా నన్నింతగా ప్రేమించితివే, ఇంతగా నన్నింతగా ప్రేమించితివే, నా యేసయ్యా నీకే స్తోత్రము, నా యేసయ్యా నీకే స్తోత్రము, నాలో ఏముందని కోరుకుంటివి,
నీ సేవకై పిలుచుకుంటివే. ఎడారి వంటి నా బ్రతుకులో నూతన క్రియ చేసి మిత్తగా మార్చితివి. ఎడారి వంటి నా బ్రతుకులో నూతన క్రియ చేసి ఓటగా మార్చితివి. ఇంతగా నన్నింతగా ప్రేమించితివే, ఇంతగా నన్నింతగా ప్రేమించితివే. నా యేసయ్యా నీకే స్తోత్రమో, నా యేసయ్యా నీకే స్తోత్రమో. నాలో ఏముందని కోరుకుంటివి, నీ సేవకై పిలుచుకుంటివి. దేశింపబడిన నా స్థితిని మార్చి అనేకులకు వింతగా నిలిపితివి. ద్వేషింపబడిన నా స్థితిని మార్చి అనేకులకు వింతగా నిలిపితివే. ఇంతగా నన్నింతగా ప్రేమించితివే, ఇంతగా నన్నింతగా ప్రేమించితివే. నా యేసయ్యా నీకే స్తోత్రమో, నా యేసయ్యా నీకే స్తోత్రమో. నాలో ఏముందని కోరుకుంటివి, నీ సేవకై పిలుచుకుంటివి. ధనఘనతలు లేవే, బంధుబలము లేదే, ధనఘనతలు లేవే, బంధుబలము లేదే. నీ దయచేతనే ఎన్నుకుంటివి, నీ దయచేతనే ఎన్నుకుంటివి. నాలో ఏముందని కోరుకుంటివి, నీ సేవకై